నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ డాకు మహారాజ్. బాలయ్య కెరీర్లో 109వ సినిమా ఇది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలయ్య హ్యాట్రిక్ హిట్ జోష్లో ఉండగా, బాబీ వాల్తేరు వీరయ్య జోష్లో ఉన్నాడు. దీంతో ఈ క్రేజీ కాంబో సెన్సేషనల్గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా నందమూరి ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. మామూలుగానే బాలయ్య అంటే తమన్ ఊగిపోతాడు. డాకు మహారాజ్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు కూడా ఇరగదీశాడు తమన్. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. వాస్తవానికైతే ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ అవ్వడమే కాదు, రిలీజ్ కూడా కావాల్సింది. కానీ మధ్యలో రాజకీయాల కారణంగా షూటింగుకు కాస్త బ్రేక్ ఇచ్చాడు బాలయ్య. అయినా కూడా సంక్రాంతిని టార్గెట్ చేసి జెట్ స్పీడ్లో షూటింగ్ చేశారు. ఫైనల్గా బాబీ టీం డాకు మహారాజ్కు ఫినిషింగ్ టచ్ ఇచ్చేసింది. తాజాగా డాకు మహారాజ్ షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా షూటింగ్ సెట్స్ నుంచి బాలకృష్ణ, బాబీ ఉన్న ఓ వర్కింగ్ స్టిల్ షేర్ చేశారు. ఇక డాకు మహారాజ్ షూట్ అయిపోవటంతో మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ను డిసెంబర్ చివరికల్లా పూర్తి చేసి డిసెంబర్ చివరి వారం నుంచి ప్రమోషన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటిస్తుండగా, ప్రజ్ఞ జైస్వాల్, చాందినీ చౌదరి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి డాకు మహారాజు ఎలా ఉంటుందో చూడాలి.